తెలంగాణ ఉద్యమ కెరటం పృథ్వన్న కూర్చోండు. తెలంగాణ గురించి కానీ, తెలంగాణ యాస గురించి కానీ, తెలంగాణ భాష గురించి కానీ, తెలంగాణ ఉనికి కోసం కానీ, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం కానీ, తెలంగాణ స్వయం పాలన కోసం కానీ ఈరోజు తెలంగాణ ఉద్యమం లేచింది. ఆ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కూడా 36 మంది చనిపోయారు. తెలంగాణ వచ్చిన తర్వాత నాటి నుండి నేటి వరకు ఏం జరిగింది? దాదాపు వేల కోట్ల ఆస్తులున్న ఆర్టీసీకి ఎందుకు ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరుగుతలేదు? ఈరోజు శంకర్ గౌడ్ ఒక మరణం వృధా పోదు. వాళ్ళ ప్రతి నెత్తురు బిందువుతోని ఉద్యమం అనేది ఉరకలెత్తాల పరిస్థితి ఈరోజు తెలంగాణ ఏర్పడింది. ఈరోజు వాళ్ళేం గొంతెమ్మ కోరికలు కోరతలేరు. మీరు మేనిఫెస్టోలో చెప్పినయే అన్నారు, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినయే అంటున్నారు. కాబట్టి గత ప్రభుత్వంకి వెళ్ళి అధికారం చేతుల్లో ఉన్న వాళ్ళు ప్రభుత్వ భూములను 90 సంవత్సరాలకు లీజులకు ఇచ్చి ఆర్టీసీని దివాళా తీపిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే ఈరోజు మేము దాన్ని ప్రభుత్వ పరం చేస్తాం, ఈరోజు వాళ్ళకి న్యాయం చేస్తాం అని చెప్పిండ్రు. కానీ ఈరోజు టోటల్గా సంస్థనే ఊడబీక పరిస్థితి వచ్చింది. కాబట్టి మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఆర్టీసీ కార్మికులు కోరే డిమాండ్లే మా డిమాండ్లు. ఈరోజు వాళ్ళు 36 మంది తెలంగాణ వచ్చినాక మాకు ప్రభుత్వ పరం చేయాల్సిన అవసరం లేదు, మా తెలంగాణ వస్తుంది. గ్రూప్ 1 విద్యార్థులు కూడా ఆ రోజు ఎగ్జామ్ రాయడానికి పోతుంటే మాకు ఎగ్జామ్ అవసరం, మేము పేపర్ చింపేసి మా తెలంగాణ వచ్చినాక తెచ్చుకుంటామన్నారు. 2016 మొట్టమొదటి పేపరే లీక్ అయిపోయింది. అక్కడ తెలంగాణ నేను వచ్చినాక తెలంగాణ పరీక్ష రాసుకుంటా అన్న గ్రూప్ 1 లీక్ అయిపోయింది. నౌకర్లు చేస్తుండ్రు. ఫస్ట్ ర్యాంక్ ఎవరు వచ్చిందో ఇవాళ దాకా తెలియదు, సెకండ్ ర్యాంక్ వచ్చిందో ఎవరు తెలియదు. ఆ పేపర్ లీక్ అయిన వాళ్ళు కూడా ఈరోజు మళ్ళీ ఉద్యమాలలో తిరుగుతుండ్రు. నంబర్ 1. రెండవది, ఈరోజు ఇదే ఉద్యోగులను పిలిపించి బొత్స సత్యనారాయణ మీ ప్రభుత్వ పరం చేస్తాము, మీరు ఉద్యమంలో పోకుండా సకల ఉద్యమంలో పాల్గొనలే, మా తెలంగాణ వచ్చినా మేము తెచ్చుకుంటాం మనం. ఈరోజు తెలంగాణ వచ్చింది. 90 ముందు బోర్ల పడ్డట్టు అయింది. ఆంధ్రాలోనేమో జాబ్ క్యాలెండర్ వచ్చింది, తెలంగాణలోనేమో జాబ్ క్యాలెండర్ లేదు. 25,000 మంది రిటైర్డ్ అవుతారు, 25,000 మంది ఖాళీ పోస్టులు ఉంటాయి, అవి నింపరు. 8,500 టీచర్ పోస్టులు లేకుండా ఈరోజు స్కూళ్ళు నడుస్తూ ఉంటాయి. దాదాపు 20,000 పోలీసులు లేకుండా ఈరోజు పోలీస్ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. ఈరోజు 91 మంది వాళ్ళు చనిపోతారు. ఇవాళ ఒక్కటే రోజు ఉద్యమం మొదలైన 2వ రోజే 2 చనిపోయినంటే ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఈరోజు అది కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లింగారెడ్డి గారు ఆత్మహత్య చేసుకున్నారు. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఆర్టీసీ మంత్రిగా ఉన్నప్పుడు శంకర్ గౌడ్ గారు ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఈరోజు మా వాళ్ళు ఉన్నారన్న, వీళ్ళందరూ వాళ్ళ శాలువాలు కప్పిన వాళ్ళే, మా వాళ్ళు ఉన్నారన్నాక కూడా ఈరోజు వాళ్ళకి ఎందుకు అభద్రతా భావం కలిగిందంటే ఇవాళ ఇంకొక 5 రోజులు వాళ్ళు వీళ్ళ ట్రాప్లో పడ్డారు. ఇంతకుముందు చెప్పిన తిరిగా 40 రోజుల క్రితమే వాళ్ళకు నోటీసులు ఇచ్చిండ్రు, 40 రోజుల క్రితం టైంపాస్ చేసిండ్రు. ఇక వాళ్ళు ఉద్యమాన్ని పోయే రోజు పిలిపించిండ్రు, రాత్రి 9 దాకా గుసబెట్టిండ్రు, ఇంకా 2 రోజులు టైం ఇవ్వమన్నారు. అది మోసం చేసే ప్రయత్నం చేసిండ్రు, అది ఇవ్వకుండా ప్రయత్నం చేసిండ్రు. వీళ్ళు సమ్మెకు పోయి చూసిండ్రు, 500 ఆర్టీసీ బస్సులను ఎక్కించారు. దాంతో మనస్తాపం చేసిండ్రు, మేము ఎవరైనా చస్తేనే అది ఆగుతాయి, లేకుంటే ప్రైవేటైజేషన్ పక్కా అనే నిర్ణయానికి వచ్చిండ్రు. కాబట్టి శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎండాకాలంలో దాదాపు 45 డిగ్రీల ఎండ ఉన్న సమయంలో మిట్ట మధ్యాహ్నము పెట్రోల్ పోసుకొని మనం నీడకుంటేనే దగదగలాడిపోతూ ఉన్నాము. అసోంటిది ఒక శ్రీకాంతాచారి నాకు ఈరోజు గుర్తుకొచ్చిండు. ఒక మరణం వృధా కావద్దు, ఒక ప్రతి నెత్తురు బిందువైన వృధా కావద్దు. ఆయన అణు ఈరోజు తెలంగాణ ఏ విధంగా నష్టపోతూ ఉందో, ఆయన నడినెత్తి నుండి అరికాల వరకు ఎంత బాధపడితే ఈరోజు ఆయన నడినెత్తి మీద పెట్రోల్ కిరోసిన్ పోసుకోవాలి. చాలా గొప్పోడు. ఈరోజు అగ్గిపెట్టే మర్చిపోలేదు, పెట్రోల్ మర్చిపోలేదు, అన్ని బరాబర్ తెచ్చుకున్నాడు, కరెక్ట్గా పోసుకున్నాడు. శ్రీకాంతాచారి ఎట్లా కాలబెట్టుకున్నాడో అట్లా కాలబెట్టుకున్నాడు. అందుకనే ఈ రాత్రి దానిపైన ఆ మరణం అనేది ఈరోజు వృధా పోవద్దు, ఆయన త్యాగం అనేది వృధా పోవద్దు. దాంతో ఖచ్చితంగా ఒక టర్నింగ్ అనేది కావాలి. ఈరోజు ఆర్టీసీ అనేది చాలా పెద్ద సంస్థ. గరీబోళ్ళను, పేదోళ్ళను నువ్వు ఉచిత మహిళలకు ఉచిత రవాణా అని చెప్పినావు, బస్సులు బంద్ చేసినావు, వాళ్ళు రవాణా ఎట్లా చేస్తారు, ఎట్లా తిరుగుతారు ఈరోజు? కాబట్టి మీరున్నా కూడా అన్యాయం చేయడం అనేది పద్ధతి కాదు. ఈరోజు మా డిమాండ్ ఏంటనంటే ఇమీడియట్గా మీరు రేపు నీతులు చెప్పకండి, ఆత్మహత్యలు చేసుకోకండి, మీరు అవి చేసుకో, మా నీతులు చెప్పడానికి మేము మస్తు మంది ఉన్నాం, మేము పృథ్వీ మేము అందరం ఉన్నాం, మేము సంజాయించుకుంటాం. వాళ్ళకి ఆత్మహత్యలు చేసుకోరు, వాళ్ళందరి మీద దండం పెట్టి చెప్తున్నాం. కానీ మీరు చెప్పే అవసరం లేదు, మీరు చెప్తే డబల్ మీనింగ్లు వస్తాయి. కాబట్టి మీరు చెప్పకూడదు. ఈరోజు మీరు చేతిలో కలం ఉన్నది, మీరు చేయాల్సింది ఏంటంటే సకల జనుల వీళ్ళ సమ్మె ఏదైతుందో
వెంటనే విరమించేటట్టుగా వాళ్ళతో చర్చలు జరపాలి. వాళ్ళ డిమాండ్స్ మొత్తం బేషరతుగా ఇచ్చేయాలి. ఈరోజు శంకర్ గౌడ్ యొక్క మరణం కానీ, ఈరోజు ప్రాణాలతోని పోరాడుతున్నటువంటి మరణంతో పోరాడుతున్నటువంటి లింగారెడ్డి యొక్క త్యాగం కూడా, ఆయన ఏదైతే ఆత్మహత్య యత్నం చేసిండో వృధా పోవద్దంటే మీరు ఫస్ట్ ఇది ఏదైతే ప్రభుత్వ పరం చేస్తామని మేనిఫెస్టో పెట్టిండ్రో అది వెంటనే అమలు చేయాలి. ఇంకా దీనిపైన అన్రెస్ట్ కాకముందే, ఇంకా ఉద్యమం పెద్దగా కాకముందే, ఇంకా జనాలు రోడ్డు ఎక్కకముందే, ఇంకా ఆత్మహత్యలు జరగకముందే, ఇంకా భయాందోళన గురికి కాకముందే, ఇంకా ఉద్యమం అనే ఉవ్వెత్తున కాకముందే, ఈరోజు 1200 ఫిగర్ దిక్కు మళ్ళా పోకముందే, 36 ఫిగర్ పోకముందే వెంటనే దాన్ని ప్రభుత్వ పరం చేయాలి. అంతేకాకుండా వాళ్ళ డిమాండ్స్ మొత్తం ఒప్పుకోవాలి. ఎక్కడెక్కడ లీజులకు ఇచ్చిన లీజులను రద్దు చేయాలి. అవి ఆ ఆస్తులు మొత్తం ఆర్టీసీ తీసుకోవాలి. ఈరోజు ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఉన్నది. లేకుంటే మాత్రం ఇవాళ చూడండి, మీరు మధ్యరాత్రి రోడ్ల పైన ఎక్కిండ్రు, ఉద్యమాలు కొత్త కాదు, ప్రాణత్యాగాలు కొత్త కాదు తెలంగాణకు అని మళ్ళొక్కసారి ఈరోజు శంకర్ గౌడ్ గారు నిరూపించిండ్రు. పెట్రోల్కు నేను భయపడా, మంటకు భయపడా, నిప్పులకు భయపడా, నా శరీరం కాలుతున్న నా నినాదం నేను మర్చిపోను. ఆ రోజు శ్రీకాంత్ గారి చారికర్ మొదలైన నినాదం నేటి వరకు ఆ నినాదం కొనసాగుతూనే ఉంటుంది. ఆ నినాదంతోనే తెలంగాణ ఏర్పడ్డది. ఆ నినాదంతోనే ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిరినాయి. ఆ నినాదంతోనే ప్రత్యేకమైన రాష్ట్రం ఏర్పడ్డది. ఈరోజు మళ్ళొక్కసారి ఆ నినాదం మన ముందు శంకర్ గౌడ్ గారు, మన ముందు నుంచి లింగారెడ్డి గారు ఆ నినాదం మన ముందు పెట్టిండ్రు. ఉద్యమాలు చేస్తారా, మర్చిపోతారా, మేధావులారా ఇంకా ఇంట్లో ఉంటారా, బయటికి రారా, మన ఉనికి మనం కాపాడుకోవాల్సిన అవసరం లేదా, మన ఆత్మగౌరవం మనం కాపాడుకునే అవసరం లేదా, నవ్వేటోళ్ళ ముందు మన బోర్ల పడదామా, ఈ దొంగ ఉద్యమకారుల చేతులలో ఇంకా నలిగిపోదామా, నిన్నటిదాకా పాలనలే ఉండే కదా, నిన్నదాకా అధికారులే ఉండే కదా, మళ్ళీ ఈరోజు మేము మీ తరపున నిలబడ్డామని చెప్పి డ్రామాలు ఇంకా మేము ఎన్నిసార్లు మనం నమ్మిస్తారు. దాంట్లో ఆ ట్రాప్లో మేము పడకుండా మీరు కాపాడుకునే అవసరం ఉందని ఈరోజు శంకర్ గౌడ్ మన ముందు పెట్టిండ్రు. ఈరోజు లింగారెడ్డి గారు మన ముందు పెట్టిండ్రు. కాబట్టి తెలంగాణ ప్రజలారా, తెలంగాణ పౌరులారా, ఈరోజు పౌర సమాజమా మేలుకోవాలి, మీరు కళ్ళు తెరవాలి. ఈరోజు ఇంకా ఆత్మహత్యలకు చేయొద్దు, మనము ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వం వెంటనే ఆలోచన చేయాలి. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ వెంటనే ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.